హాయ్ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ వసుమతి బ్లాగ్స్. ఈరోజు సండే వీడియో పెట్టకూడదు అనుకున్నా, కానీ పెడదాం. ఇంకా మనము తగ్గించేసినాం కదా షార్ట్స్ పెట్టడం. సరే రికార్డ్ చేసిన వీడియో ఉంది, ఎడిటింగ్ చేయటమే కదా అనేసి ఇప్పుడే వంట అయిపోయింది, కూర్చున్నా. సో ఇంకా పచ్చళ్ళు అవన్నీ పాతవి నావి చూసారు కదా, నేను పెట్టుకోవడం స్టోర్ చేసుకోవడం చిన్న చిన్న దానికి. ఇప్పుడు ఈ గాజు సీసాలు కడుక్కున్నాను, ఉప్పు స్టోర్ చేసుకుంటా అండి. తెచ్చుకుంటాం మేము ఇక్కడ కేరళ షాప్లో. ఆ ఉప్పు ప్యాకెట్ ఓపెన్ చేసి గాజు సీసాలో పెట్టి అటక మీద పెట్టేస్తా. ఒక సీసా అయిపోతే ఒకటి తీసుకొని వాడతా. ప్రతి ట్రిప్పు ఒక 3 ప్యాకెట్లు తెప్పించుకుంటాం, 3 లేదా 4. అంటే ఇప్పుడు మా ఆయన రెగ్యులర్గా బయట వెళ్తుంటారు కనుక రెండే తెప్పించుకుంటున్నా. ఫీల్డ్లో ఉంటారు కదా. ఇదివరకు అయితే 4 ప్యాకెట్లు. ఒకసారి అయితే నేను స్టార్టింగ్లో ఇక్కడ ఆంధ్ర షాప్ ఉంది, వాళ్ళతో తెప్పించుకున్న తర్వాత సదరన్ సూపర్ మార్కెట్. ఇప్పుడు ఇంకా మా ఇంటి దగ్గర కేరళ షాప్లో దొరుకుతుంది కనుక కల్లులుప్పు చాలా బాగుంటుందండి వంటకు. మళ్ళీ చెప్తున్నా, కల్లులుప్పు వాడి చూడండి, మీకు తర్వాత మామూలు ఉప్పుతో వంట చేయబుద్దే కాదు. ఇంకా ఈ జామ్ సీసాలు ఇవన్నీ కూడా పడేస్తాను ఎప్పుడు. బట్ ఒక్కోసారి ఏం చేస్తాను అంటే అల్లం తెచ్చుకుంటాను, అల్లం ప్యాకెట్ దీంట్లో వేసుకొని పెట్టుకొని వాడి పడేస్తా. ఇప్పుడు ఏంటంటే పచ్చళ్ళు ఇవ్వాలి కదా అందరికీ, ఎవరికొకరికి వాళ్ళకి ఇవ్వటానికి మనకు వస్తుంది. సగం సీసాకు పెట్టైనా ఇస్తా, ఇంత నిండుగా ఇవ్వండి, మా హోమ్ డాక్టర్కు ఇవ్వాలి. ఇంకా అంత ఫర్మెంటేషన్ అంతా నీట్గా సెట్ అయిపోయింది. అంటే అదే బాగా ఊరిపోయి సెట్ అయిపోయిందండి, చాలా బాగా కుదిరింది. ఇంకా మంచి పని చేశాను నేను ముందే పెట్టి. మాకు వర్షం స్టార్ట్ అయింది, ఇంకా పులుపు కూడా కాయ బాగానే ఉందిలే. ఇప్పుడు మీకు నేను ఇంకా వేరే పచ్చళ్ళు చూపిస్తా. ఇక్కడ ఉన్నవాళ్ళు మా పాపకి ఇష్టమని, మా ఆయన కస్టమరో మరి ఫ్రెండో తెలీదు, పోయినసారి కూడా ఇచ్చాడనమాట. ఇక్కడ వాళ్ళ పచ్చడి మా పిల్లకి చాలా ఇష్టం. అది ఇంట్లో పెట్టినది. నేను ఎప్పుడు చెప్పేది, మొన్నసారి కూడా చెప్పాను, పచ్చళ్ళు అనేది అందరూ పర్ఫెక్ట్గా పెడతారని కాదు, ఉప్పు కారం వేస్తే చాలని కాదు, టేస్ట్ ఒక్కొక్క కాయను బట్టి ఒక్కొక్కరి చేతి వాటంను బట్టి బాగుంటుంది. ఇవి ఈ నార్త్ ఇండియన్ వాళ్ళవంతా కారం ఉండవు కదా. సరే వాళ్ళు మాకు పచ్చడి ఇచ్చినారు. ఇక్కడ వాళ్ళంతా పాత పచ్చడి ఇస్తారండి. మనం పచ్చడి అడుగుతాను ఫస్ట్ పాతది ఇస్తారు, ఎందుకంటే కొత్తది ఊరటానికి టైం పడుతుంది. సో వాళ్ళు గుర్తుపెట్టుకొని ఊరి నుండి వాళ్ళ అమ్మ తెచ్చిచ్చిందంట ఒకరికి. పెద్దవాళ్ళు ఇక్కడ అందరికీ పెట్టించేది. ఎవరింట్లో పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళ ఇళ్ళల్లోనే పచ్చళ్ళు పెట్టుకుంటారు. సో లాస్ట్ ఇయర్దంట చాలా బాగుంది. మా పిల్ల అంత ఇష్టపడుతుందంటే ఇవి మన రోటీస్లో ఇది మన రోటీ అంటున్నా, మన అన్నంలో కంటే కూడా వీళ్ళ రోటీలోకి పర్ఫెక్ట్ అండి. మా ఆయనను నువ్వు కూడా ఇచ్చేయండి వాళ్ళకు పచ్చడి తీసుకుపోయి అంటే వాళ్ళు అన్నారంట, మీవి కారం ఉంటాయి మాకు వద్దు అన్నారంట. మా పాపకి ఇష్టమని తెచ్చినారు. పాతది ఇచ్చినారు అనుకోకండి, పాతవే బాగుంటాయండి, చాలా టేస్ట్ ఉంటుంది. కొత్తది ఊరాలి కదా. ఏమో 3 రకాలు ఇచ్చినారు, 3 రకాల డబ్బాలో పెట్టుకుంటున్నాం. మేము ఎప్పుడు ఎంతమందికి ఇస్తాము, కానీ మాకు ఎవ్వరు ఇవ్వరండి ఇక్కడ వాళ్ళు పచ్చడి. ఎన్నిసార్లు అడిగినా మీ పచ్చళ్ళు మాకు ఇష్టము, ఇవ్వండి ఇవ్వండి అని ఇవ్వరు. మా పిల్లకు ఆఖరికి ఫైనల్గా వీళ్ళు గుర్తుపెట్టుకొని మా పెద్ద పాపకు ఇష్టమని అదే పనిగా తెచ్చిచ్చినారు. సో రోటీస్ టైంలో సూపర్గా ఉంటుంది. మన పచ్చళ్ళు అన్నంలోకి బాగుంటాయి. పరోటాస్, ఆలు పరోటా, మెంతి పరోటా, రాజ్మా రోటీ ఇవన్నీ చేస్తాను కదా, వాటిలంతా నేను ఎక్కువ టమాటా పచ్చడి తింటా. మా పిల్లలు చెప్పినా ఇంకా ఇప్పుడు వీళ్ళ పచ్చడి ఎక్కువ వచ్చింది మనకి, ఈసారి ఎక్కువ ఇచ్చినారు. మళ్ళీ కొత్తది తెచ్చిస్తామన్నారు. మేము ఇప్పుడు ఏమి ఇవ్వద్దు, ఇవి అయిపోయినాక కావాలంటే తీసుకుంటామని చెప్పినాం. ఎందుకు వాళ్ళు ఇస్తామని తీసుకోవటము, వాళ్ళు మనది తీసుకొని కూడా తీసుకోరంట. చూడ్డానికి ఇలా ఉంటుందండి. ఎవరన్నా ఇళ్ళల్లో నార్త్ ఇండియన్స్ పెట్టుకొని ఉంటారు, వాళ్ళు అడగండి, చాలా బాగుంటాయి. కలర్ చూస్తే చిన్నప్పుడు నాకు కూడా తినబుద్ధి అయ్యేది కాదు. పూరికి వెళ్ళినప్పుడు అక్కడ మొత్తం ఈ పచ్చళ్ళు అమ్ముతూ ఉంటే, నా పెళ్ళికి ముందు చెప్తున్నా, అమ్మో అవి చూసి ఏంది ఇట్లున్నాయి వీళ్ళ పచ్చళ్ళు అనుకునేదాన్ని. బట్ ఇప్పుడు మా పాప ఇష్టపడటం వల్ల నేను తింటున్నాను కనుక నచ్చింది. మా పాప అయితే అలా స్పూన్తో తీసుకొని కూర్చొని మనం రేగివడలు తిన్నట్టు పెట్టుకొని తింటుంది. ఆ టేస్ట్ అంత బాగుంటుంది. మీ ఫ్రెండ్స్ ఎవరైనా నార్త్ ఇండియన్స్ ఉంటే మీ పచ్చళ్ళు మాకు పెట్టివ్వండి అని అడిగి చూడండి. బయట కూడా మేము ఇక్కడ దసరా అప్పుడు మేళా పెడతారు, అక్కడ ఒకే ఒక అతను అమ్మినాడండి. పోయినసారి చెప్పినా మీకు, అతను ముక్కలు పొడవుగా నీరు పిండేసి పెడతారు. వీళ్ళు మనలాగా ఎండలో పెట్టో ఏమో తెలీదు. అతను ఒకసారి అదే చెప్పాను నేను ఆల్రెడీ, మేడం ఎందుకు ఇంత కాస్ట్, కేజీ 1000 రూపాయలు ఎంతో చెప్తే, మేము ఎంత క్వాంటిటీ చేస్తే కానీ ఇంత కొంచెమే అయితే అది అని చెప్పాడనమాట. సో పోయినసారి కొన్నాము, మళ్ళీ అది వచ్చినప్పుడు అది కొనాలి. ఇన్ని పచ్చళ్ళు పెట్టుకున్నాను, అన్ని చిన్న చిన్న సీసాలు. వాళ్ళు ఇచ్చిన అన్ని టైప్స్ అన్నీ ఒకటేలాగా ఉన్నాయి, కొంచెం డిఫరెంట్గా ఉంది టేస్ట్. అందుకని మిక్స్ చేయకుండా దేనికి అది పెట్టుకొని ఇలా చిన్న చిన్న సీసాలన్నీ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా. ఇదిగోండి ఇది ఒక టైపు. ఆ డబ్బా చూస్తేనే అర్థమవుతుంది కదా, పల్లెటూరు నుండి వచ్చింది అది.
కానీ పచ్చడి మాత్రం సూపర్. అందరు ఇంకా ప్లాస్టిక్ డబ్బాలోనే కదా పెట్టేది దాన్ని, అందుకని అది అలా పెట్టలేక నేను నీట్గా నా టప్పర్వేర్కి షిఫ్ట్ చేసుకొని ఫ్రిడ్జ్లో, ఈ ఎండలకు ఫ్రిడ్జ్లో మన పచ్చళ్ళైనా ఏ పచ్చళ్ళైనా ఉండాలండి. మీరు ఎప్పుడైనా మన వాళ్ళు కూడా పాత చింతకాయ పచ్చడి అనేది చాలా బాగుంటుందంట. చిన్నప్పుడు నల్లగా అయితే చింతకాయ కూడా తినేవాళ్ళం, కొత్త దానికంటే పాత పచ్చడి బాగుందంటారు. ఇది కారం ఉండదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము చిన్నపిల్లలకు నిమ్మకాయ పచ్చడి పెట్టుకుంటాం కదా, ఎవరైనా ఉంటే నేర్చుకోండి. నేను ఒకసారి యూట్యూబ్ చూసిన, మా పిల్ల అడిగిందని, వీళ్ళ ఫ్రెండ్స్ ఎవ్వరు పెట్టి ఇవ్వట్ల, మనది తీసుకుంటారు. మా పెద్ద పాప ఫ్రెండ్ వాళ్ళ అమ్మ ఒక 4 ముక్కలు పెట్టించింది. ఇది వీళ్ళు ఇవ్వకముందు అది పడే అమ్మ ఏం బాగలేదని, ఎందుకంటే గ్రేవీ ఇవ్వకుండా ఉట్టి ముక్కలు ఇచ్చింది, దాంట్లో ఉప్పు లేదు ఏం లేదు. ఇంతకుముందు ఒకసారి ఇచ్చింది, బూజు పట్టింది 5-6 ముక్కలు. మేమేమో ఇంత సీసాకి ఇచ్చి పంపించినాం. మా పిల్ల కూడా అదే అంటది, మనం సీసాలు ఇస్తాము కానీ ఇవన్నీ ఎవరండి, అందరిని అడిగి పాపం వదిలేసింది. బెంగళూరులో కూడా అంతే, మేము ఆమ్లాసి పచ్చడి అన్నీ ఇచ్చేవాళ్ళము వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అమ్మకి. ఒక్కసారి ఇచ్చింది ఆమె, సగం పాతది ఇచ్చి సగం కొత్తది ఇచ్చింది అంతే. మేము డబ్బులు ఇస్తామమ్మా మాకు పెట్టించంటే కూడా పెట్టించారు. మేము ఊరు నుండి తెచ్చుకుంటాము, మాకు ఊర్లో పెడతారు అని. ఇక్కడ అందరి ఇళ్ళల్లో మామిడికాయ చెట్లు ఉంటాయండి. మనం పచ్చడి అంటే మన సౌత్ వాళ్ళే పెట్టుకుంటామంటారు కదా, వీళ్ళు కూడా బాగా తింటారు. అందరికి తెలిసిన విషయమేలే, కానీ కరివేపాకు చెట్టు, మామిడి చెట్లు చాలామంది ఇళ్ళల్లో ఉంటాయి ఇక్కడ. మామిడికాయలు అసలు ఆశ్చర్యం, మన వైపు తక్కువ మంది ఇళ్ళల్లో కదా మామిడికాయలు ఉండేది. ఇక్కడ మాత్రం ఎవరు చూసినా మామిడికాయ చెట్లు, అవే తెచ్చి బయట అమ్ముతుంటారులే. ఇంకా ఏం చెప్పండి, ఇన్ని పచ్చళ్ళు తింటున్నాను దిష్టి పెట్టకండి, తిన్నన్ని తింటాము, తర్వాత మేము ఎవరికన్నా ఇచ్చేస్తాం, పని వాళ్ళకు. మళ్ళీ కొత్తది ఎవరన్నా పెట్టించినారనుకోండి, పాతవి ఇచ్చేస్తాం. ఇప్పుడు లేని దానికంటే బెటర్ కదా. కలర్ వాళ్ళ ప్లాస్టిక్ డబ్బాలో పెట్టుకున్నారు కదా, పల్లెటూరు నుండి వచ్చినది బాగుంది. నూనె స్మెల్ కూడా లేదండి. హోమ్ మేడ్ అండి. ఏదైనా గుర్తుపెట్టుకోండి, హోమ్ మేడ్ పచ్చళ్ళు ఎవరు ఇచ్చినా కానీ పడేయకండి. కొనుక్కున్న పచ్చళ్ళు పడేయండి, ఎందుకంటే ఆ టేస్ట్ మీకు తెలీదు. కొనుక్కొని పచ్చళ్ళు తినే వాళ్ళకు ఇంటి పచ్చళ్ళ రుచి తెలీదు. నేను అన్నీ ఇంట్లోనే పెడతాను కనుక నాకు అసలు ధనియా పొడి కూడా మీరు గమనించండి. ఇది వరకు నేను వేసుకునేదాన్ని మిక్సీలో, మళ్ళీ బద్ధకం అయిపోయి డ్రమ్ములలో అమ్ముతుంటే ఇక్కడికి వచ్చాక కొనుక్కుంటున్నా. ఇప్పుడు మళ్ళీ విడిగా ధనియా పొడి నేను ఇంట్లోనే తయారు చేసుకుంటున్నా. స్టార్టింగ్లో పెళ్ళైన కొత్తలో కూడా జీరా పౌడర్ నేను మిక్సీలో వేసుకునేదాన్ని, కొంటే కాస్ట్లీ అని. కానీ మనం ఇంట్లో చేసుకున్న ఫ్లేవరు కొన్న దాంట్లో ఉండదండి. ట్రై చేయండి, ఏదైనా ఇంట్లో చేసుకుంటే ఆ రుచే వేరు. హోమ్ మేడ్ వాల్యూస్ చెప్పనక్కర్లేదు. ఇప్పుడు అందరు చక్కగా బిజినెస్ చేస్తున్నారు చూడండి. అందులో గ్రేవీ లేదు, ఏం లేదు, ఒట్టి పీసులు ఇచ్చినారు. దాచిపెట్టుకుంది అయినా తినాలని, కానీ పడేయమ్మ బాగలేదు అనింది టేస్ట్ ఇది వచ్చిన తర్వాత. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఈ వీడియో మీకు పెద్ద ఇంట్రెస్టింగ్గా లేకపోవచ్చు, జస్ట్ ఈరోజు ఒక వీడియో పెట్టాలని పెట్టినా, నాకు ఇంతే ఈరోజు మాట్లాడాలనిపించి ఇంతే మాట్లాడాను. ఏది ప్లాన్ చేసుకోను, చెప్తూనే ఉంటా కదా. రోజుకు ఒక షార్ట్ వీడియో పెడుతున్నా, అది కంపల్సరీ చూడండి. అందులో రెసిపీలు బాగా చేస్తున్నాను. మా ఆయన అడుగుతుంటాడు ఏం 2 పెట్టచ్చు కదా అని. ఇంకా ఎక్కడికి వెళ్తున్నా ఏంటని మళ్ళీ నెక్స్ట్ వీడియోలో పెడుతున్నా. రెడీ అయ్యి బయటకు వెళ్తున్నా. సో సండే వెళ్ళాం, ఇది లాస్ట్ సండేది ఇప్పుడు పెట్టాను అనమాట. నెక్స్ట్ వీడియో కంటిన్యూ చూడండి. బాయ్, సీ యూ.